ఢిల్లీకి వెళ్లారు. రాత్రి పొద్దుపోయాక అమిత్ షాతో ఆయన నివాసంలో సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు లోకేష్, పెద్దమ్మ పురంధేశ్వరితో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. రైటిక రాష్ట్రంలోని పరిస్థితులను అమిత్ షాకు లోకేష్ క్షుణ్ణంగా వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అక్రమ కేసు పెట్టి చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు కావచ్చు, ఆయన జైలు నుంచి బయటకు రాకుండా చూసేందుకు వరుసగా వేర్వేరు కేసులు పెట్టడం, తనను విచారణ పేరిట ఇబ్బంది పెట్టడం గురించి వివరించారు. చివరికి తన తల్లిని, భార్యను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ఢిల్లీలో సుప్రీంకోర్టు దాకా తాము చేస్తున్న న్యాయ పోరాటం, అక్కడ కేసుల పరిస్థితి గురించి కూడా తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ని అడిగి తెలుసుకుందాం. సతీష్, నిన్న అమిత్ షాతో అరగంట పాటు లోకేష్ భేటీ అయ్యారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు సంబంధించి కూడా మొత్తం క్లుప్తంగా ఆయనకు వివరించినట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి అమిత్ షా కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? నీలిమ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కలిశారు. ప్రధానంగా ఏపీలో జరుగుతున్న ఇటీవల పరిణామాలు చూస్తున్నాం. జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా కేంద్ర హోంమంత్రికి వివరించారు. ప్రధానంగా జగన్ కక్ష సాధింపు చర్యలను అమిత్ షా దృష్టికి నారా లోకేష్ తీసుకెళ్లారు. చంద్రబాబు అరెస్టు, విచారణ పేరుతో తనని వేధిస్తున్నారని జగన్ కక్ష సాధింపు చర్యలకు అమిత్ షా దృష్టికి లోకేష్ తీసుకెళ్లారు. ఇక ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణికి కూడా ఇబ్బంది పెట్టేందుకు కూడా ప్రయత్నిస్తున్నారనేది కూడా ప్రధానంగా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఇక చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు, నీపై ఎన్ని కేసులు పెట్టారని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోకేష్ అడిగినట్టు కూడా సమాచారం అందుతుంది. ఇక కక్ష సాధింపులో జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు ట్రయల్ కోర్టు, అదేవిధంగా హైకోర్టు, ప్రధానంగా సుప్రీంకోర్టు పరిధిలో కూడా వివిధ కేసులకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా క్లుప్తంగా లోకేష్ అమిత్ షాకు వివరించారు. ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తుంటే అసలు ఫైబర్ గ్రిడ్ కేసు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, అంగళ్ళ కేసు కావచ్చు, లేని కేసులు అన్నింటిలో కూడా అనేక కేసుల్లో చంద్రబాబు నాయుడుతో పాటుగా నారా లోకేష్ ను ఇన్నర్ రింగ్ రోడ్ లైన్ లో అసలు నారా లోకేష్ సైతం కూడా A14 లో చేర్చారు. ప్రధానంగా ఆయన మొదటి నుంచి కూడా డిమాండ్ చేసిన శాఖకు తనకు సంబంధం లేదు, కానీ తనను ఏ విధంగా A14 గా చేరుస్తారు, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇన్ని కేసులు వేస్తున్నారు, పీటీ వారెంట్లు పెడుతున్నారు, పీటీ వారెంట్ తీసుకొస్తున్నారు అనే అంశాలన్నింటినీ కూడా మరోసారి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఇక కక్ష సాధింపుతో జగన్ ప్రభుత్వం పెట్టిన కేసుల్లో కూడా ప్రధానంగా తాము హైకోర్టులో, అదేవిధంగా ట్రయల్ కోర్టులో, ముఖ్యంగా ఏసీబీ కోర్టు మొదలుకొని సుప్రీంకోర్టులో కూడా తాము న్యాయ పోరాటం చేస్తున్న అంశాన్ని ప్రధానంగా వారి దృష్టికి తీసుకెళ్లారు. 73 ఏళ్ల వయసున్న వ్యక్తి పైన, చంద్రబాబు నాయుడు పైన కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం మంచిది కాదనేది కూడా అమిత్ షా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని కూడా అమిత్ షా నారా లోకేష్ ద్వారా అడిగి తెలుసుకున్నారు అనేది కూడా ప్రధానంగా తెలుస్తున్న అంశం. ఇక రాష్ట్రాలు జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని కూడా లోకేష్ కు అమిత్ షా చెప్పినట్టు సమాచారం అందుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఇక్కడ కొంత ఆసక్తికరమైన ఘటన కూడా చోటు చేసుకుని చెప్పాలి. అటు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సైతం కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కిషన్ రెడ్డితో పాటుగా పురంధేశ్వరి కూడా ఆమె ట్వీట్ చేస్తూ కూడా అమిత్ షాను కలిసిన అంశాన్ని కూడా పూర్తిగా కూడా ఆమె ట్విట్టర్ లో మెన్షన్ చేశారు. ఇప్పుడు ఏ కామెంట్ చేస్తారో చూడాలనే అంశాన్ని కూడా ఆమె స్పష్టంగా ట్విట్టర్ లో పెట్టింది. ఇతరులో చూస్తున్నా మద్యం పైన ఇప్పటికే అమిత్ షాకు ఆమె లేఖ రాసింది, అమిత్ షాను కలిసింది, జేపీ నడ్డాను కలిసింది. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మద్యం నిషేధాన్ని ఏపీ ప్రభుత్వం పేరు చెప్పి కేవలం మద్యం పైన ఆధారపడిందన్న అంశాన్ని కూడా చెప్పారు. దీనిపైన పెద్ద ఎత్తున డబ్బులు దోచుకున్న సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా చెప్తున్న పరిణామంలో ఒకసారిగా నిన్న ఢిల్లీ పర్యటనకు వచ్చిన లోకేష్ రాత్రి దాదాపు అరగంట పాటు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటుగా వారి అరెస్టులు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు యొక్క అరెస్టు, అక్రమ అరెస్టు అంశం పైన ప్రధానంగా చర్చ జరిగింది. లోకేష్ ఈ రోజు కూడా ఢిల్లీలోనే ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రేపు సుప్రీంకోర్టులో మరోసారి చంద్రబాబు నాయుడు కేసు విచారణకు రాబోతుంది. అక్రమ అరెస్టు పైన ఇప్పటికే పెద్ద ఎత్తున రెండు దఫాలుగా వాదనలు పెద్ద ఎత్తున కొనసాగాయి. ఇటీవల హరీష్ సాల్వే సైతం కూడా ఆయన నేరుగా లండన్ నుంచి చంద్రబాబు నాయుడు తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన నేపథ్యం మరోసారి రేపు తాజాగా వాదనలు కొనసాగబోతున్నాయి. రేపు అంతా కూడా ఏం జరగబోతుంది, మొత్తం దేశమే కాదు రాష్ట్రం పెద్ద ఎత్తున కూడా
ఈ కేసు పైన ఎక్కువగా దృష్టి సాధించారు ప్రజలంతా కూడా. ఏం జరగబోతుంది చంద్రబాబు నాయుడుకి రేపు కార్యదర్శి నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి వాళ్ళంతా కూడా భేటీ అయ్యారు. దాదాపుగా గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో లోకేష్ చంద్రబాబు అరెస్టు అనంతర పరిణామాలను గురించి వివరించినట్టు తెలిసింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తనపై, తన కుటుంబ సభ్యులతో పాటు చంద్రబాబుపై ఉన్న ఇప్పటి వరకు పెట్టిన కేసులతో వెంటాడటంతో పాటు రాష్ట్రంలో చట్టాలను వీటన్నిటిని కూడా ఉల్లంఘిస్తున్నారు అని కూడా పేర్కొన్నారు. ఈ మొత్తం పరిస్థితిని వివరించిన తర్వాత అమిత్ షా కూడా చాలా ఆసక్తిగా వినటమే కాకుండా కొన్ని కీలకమైన ప్రశ్నలు లేవనెత్తారు అని తెలిసింది. ప్రధానంగా నీపై ఎన్ని కేసులు పెట్టారు, చంద్రబాబు గారి మీద ఎన్ని కేసులు పెట్టారు అని కూడా అడిగినట్టుగా మనకు సమాచారం అందింది. ఇక దీంతో పాటు లోకేష్ సతీమణి బ్రాహ్మణి, అదేవిధంగా చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వరి మీద కూడా కేసులు పెట్టబోతున్నారు అని, దీనికి సంబంధించి స్కిల్ డెవలప్ ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసుకు సంబంధించి లోకేష్ను 14వ నిందితుడిగా చేరుస్తూ దాంట్లో విజయవాడ ఏసీబీ కోర్టులో ఫైల్ చేసిన మెమోలో హెరిటేజ్ ఫుడ్స్కు సంబంధించి డబ్బులు లింగమనేని ఎస్టేట్స్కి వెళ్ళాయి అని చెప్పి కేవలం అద్దె రూపంలో లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన ఉండవల్లిలో ఉండే గెస్ట్ హౌస్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అద్దెకుండటంతో ఆ డబ్బులను అటువైపు ట్రాన్స్ఫర్ చేశారు 27 లక్షల రూపాయలను అద్దె రూపంలో. అయితే ఈ డబ్బులు కిడ్ ప్రోకోలో వెళ్ళాయని చెబుతూ హెరిటేజ్ ఫుడ్స్కి అదే వీళ్ళకి సంబంధం ఉంది అని పేర్కొనటం అని కూడా వివరించారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నిరసనలు, అదేవిధంగా తెలంగాణతో పాటు కర్ణాటక, వివిధ దేశాల్లో జరిగిన ప్రదర్శనలు, నిరసన ప్రదర్శనలు వీటన్నిటికి సంబంధించి కూడా లోకేష్ అమిత్ షాకు వివరించినట్టు తెలిసింది. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏమిటంటే గత రాత్రి ఇక్కడ ఇప్పుడు కూడా నేను విజయవాడలో సిట్ కార్యాలయంలో సిఐడి విచారణ తర్వాత ఇక్కడికి బయలుదేరి వచ్చానని, గత 2 రోజుల నుంచి కూడా దాదాపుగా 12 గంటల పాటు తనను విచారించారు, కానీ సబ్జెక్టుతో సంబంధం లేని ప్రశ్నలు వేశారు అని కూడా అమిత్ షాకు వివరించినట్టు తెలిసింది. ఈ మొత్తం భేటీ అయిపోయిన తర్వాత ఈ వ్యవహారం అంతా కూడా మీడియాలో రావడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో ఈ భేటీ కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. పవన్ వీటన్నిటికి మించి మరో కీలకమైన అంశం కూడా ఉంది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారో, అరెస్టు చేసిన తర్వాత తెలంగాణలో సెటిలర్స్ ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ ఐటీ క్యారిడార్లలో విప్రో సర్కిల్లో ఐటీ ప్రొఫెషనల్స్ అంతా కూడా రోడ్డు మీదకు వచ్చి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా హైదరాబాద్లో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఐటీ కారిడార్లలో రోడ్డు మీదకు వచ్చి వేలాది మంది నిరసన వ్యక్తం చేయటం, హైదరాబాద్లో ఎక్కడైతే సెటిలర్స్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సెటిలర్స్ ఉన్నారో శేర్లింగంపల్లి కానీ, కూకట్పల్లి కానీ, మణికొండ కానీ వీటన్నిటిలో కూడా ఎక్కడైతే ఉన్నారో వీళ్ళందరూ దిల్సుఖ్ నగర్, వనస్థలిపురం వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి నిరసనలు తెలపడంతో పాటు ఖమ్మం, అదేవిధంగా నల్గొండ, నిజామాబాద్లో కూడా వీళ్ళంతా సెటిలర్స్ అంతా కూడా చంద్రబాబు అరెస్టు వెనక అక్కడ బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా ఉందని ఆరోపణలు చేయటం, వీటన్నిటి నేపథ్యంలోనే తెలంగాణలో సెటిలర్స్ అక్కడ అధికార పార్టీకి, బీజేపీకి తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారనే సమాచారం ఢిల్లీకి ఉప్పందింది. నిఘా వర్గాల ద్వారా ఈ సమాచారం అందుకున్న తర్వాత దీని నుంచి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా బయటకు వచ్చింది. దీంతో పాటు కేటీఆర్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ సెటిలర్స్ ఇక్కడ హాయిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఇక్కడుండే సెటిలర్స్కి ఏంటి సంబంధం, వాళ్ళు ఎక్కడెందుకు ఆందోళనలు చేస్తున్నారు, దానివల్ల ఉపయోగం ఏముంది అని ఏదైతే ఆయన వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల తర్వాత ఆంధ్రప్రదేశ్ సెటిలర్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమ ఓట్లు కావాలి కానీ ఇక్కడ తమకు హక్కులు లేవా అని కూడా వాళ్ళు ప్రశ్నించే దశకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ బీఆర్ఎస్తో పాటు బీజేపీకి కూడా సెటిలర్స్ తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారనే సమాచారం అందింది అని చెప్పి రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నారు అని చెప్పి అక్కడ రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అనుకూలంగా ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, చంద్రబాబు అనే వ్యక్తి జాతీయ నాయకుడు, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేసిన వ్యక్తికి ఈ పరిస్థితి ఏమిటి అని చెప్పి 73 ఏళ్ల వయసులో చంద్రబాబును తీసుకువెళ్ళి జ్యుడిషియల్ రిమాండ్ పేరిట రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించారు అని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సెటిలర్స్ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి డైవర్ట్ అవుతాయననే ఒక భయం, అదేవిధంగా ఒక ఆందోళన కూడా అటు బీజేపీతో పాటు బీఆర్ఎస్లో నెలకొని ఉంది. అందువల్లనే గత రాత్రి జరిగిన భేటీలో కూడా లోకేష్, పురంధేశ్వరి,
అదేవిధంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కూడా నిన్న సాయంత్రం హుటాహుటిని ఢిల్లీ పిలిపించారు. కేవలం ఈ భేటీ కోసమే పిలిపించారు అని చెప్పి కూడా సమాచారం అందుతుంది. వీళ్ళందరూ కూడా ఈ కేసులకు సంబంధించి చంద్రబాబును బయటపడేయడంతో పాటు చంద్రబాబుకి ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ జరుగుతుందో దాని మీద విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకోవడంతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో ఆ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా రాజకీయ లబ్ధి పొందేందుకే ఈ విధంగా పిలిపించి ఉంటారు అని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని జైల్లో ఉంచడం, ఈరోజు కూడా హైకోర్టులో చాలా కీలకమైన అంశాలు పెండింగ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని చిత్తూరు జిల్లా పొంగనూరులో జరిగిన ఏదైతే అంగళ్ళ కేసు ఉందో దాంట్లో ముందస్తు బెయిల్కు సంబంధించి విచారణ ఉంది. అదేవిధంగా ఏపీ హైకోర్టులోనే చంద్రబాబుకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో ఆయనకి రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేయడంతో దానికి సంబంధించిన కేసు కూడా ఈరోజు హైకోర్టులో విచారణలో ఉంది, విచారణకు రాబోతుంది. నిన్న రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు, తమకు కింద కోర్టు కొట్టివేసిందని చెప్పి. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కి ఈ రోజు వరకు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఈ ముందస్తు బెయిల్ పొడిగింపుకు సంబంధించి కూడా ఈరోజు హైకోర్టులో విచారణ ఉంది. ఇటువంటి కేసులన్నీ రావటం, అదేవిధంగా చంద్రబాబు అరెస్టు పట్ల తీవ్ర నిరసన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కర్ణాటక, తెలంగాణ వంటి పొరుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో, అదేవిధంగా వివిధ దేశాల్లో నిరసనలు వ్యక్తం అవటం, హైదరాబాద్లో ఉండే సెటిలర్స్ తీవ్ర అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో ఢిల్లీలో గత రాత్రి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం జరిగిందని స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఏం జరగబోతుందనేదే చాలా ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఆంధ్రజ్యోతిలో ఈరోజు వచ్చిన కథనం, ఏబిఎల్లో గత రాత్రి నుంచి ప్రసారం అవుతున్న కథనాల పట్ల ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. పవన్. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.